నిర్గమకాండము 11:8. అప్పుడు నీ సేవకులైన వీరందరూ నా యుద్ధకు వచ్చి నాకు నమస్కారము చేసి, నీవును నిన్ను ఆశ్రయించిన ప్రజలందరూ బయలు వెళ్ళుడని చెప్పుదురు. ఆ తరువాత నేను వెళ్ళుదుననెను. మోషే అలాగు చెప్పి ఫరో యుద్ధ నుండి అత్యాగ్రహముతో వెళ్ళిపోయాను. అప్పుడు యెహోవా ఐగుప్తు దేశములో నా మహత్కార్యములు విస్తారమగునట్లు ఫరో మీ మాట వినడని మోషేతో చెప్పెను. మోషే అహరోన్లు ఫరో ఎదుట ఈ మహత్కార్యములను చేసిరి. అయినను యెహోవా ఫరో హృదయమును కఠినపరపగా అతడు తన దేశములో నుండి ఇశ్రాయేలీయులను పోనీయడాయెను. కంటిన్యూ. మోషే అహరోనులు ఐగుప్తు దేశములో ఉండగా యెహోవా వారితో ఇలాగు సెలవిచ్చెను. నెలలలో ఈ నెల మీకు మొదటిది. ఓకే, ఇది ఇక్కడ దాకా ఎన్ని తెగుళ్ళు చూసాం మనము? 9. ఇప్పుడు దీని తర్వాత వచ్చే తెగులు 10వది. ఫస్ట్ వన్ ఈజ్ హ్యాపీ. ఇది ఏ పవర్ అని చెప్పాను? ద నైల్. ఓకే, ద పవర్ ఆఫ్ ద నైల్. నైల్ని వాళ్ళు ఒక శక్తిగా అనుకుంటున్నారు. సో ఇట్స్ ద పవర్ ఆఫ్ నైల్. సెకండ్దేమో హెకెత్. సో ఇది దేనికి సంబంధించిందంటే 3 విషయాలు చెప్పాను నేను. ఫర్టిలిటీ, వాటర్ అండ్ రెన్యూవల్. ఓకే, హెకెత్ అనేది హ్యాపీ అంటే నది, నైలు నది యొక్క శక్తి. హకెత్ అంటే ఫలించుట, నీరు, ఉజ్జీవము. ఆల్రైట్. మూడవది గెబ్, జిఈబి, గెబ్. గెబ్ అంటే భూమి యొక్క శక్తి. అవునా? భూమి యొక్క శక్తి. సో మొదటగా ఈ హ్యాపీ అనేటువంటి శక్తికి దేవుడు ఏం చేశాడంటే నీటిని ఎలా మార్చాడు? రక్తముగా మార్చాడు. అనుకున్నారు ఇదేంటిది, మా శక్తిని రక్తంగా మార్చేశాడు. మొదటి శక్తి మీద దేవుడు మోషేకి అధికారం ఇచ్చాడు అనమాట. ఐగుప్తుకుండే 10 శక్తుల మీద అధికారాన్ని చూపించాడు. ఓకే, ఈ దేవుడు ఆ 10 శక్తులు, ఐగుప్తుకు ఉండేటువంటి ఆ 10 శక్తుల కంటే గొప్పోడు అని మోషే ద్వారా నిరూపించాడు. సో ఇక్కడ చూస్తే మనము వి విల్ సీ దట్. మొదటిది ఆ నీరు, నదిని మరి రక్తంగా మార్చినప్పుడు అరే ఈ నది మీద శక్తి ఉందా మోషేకి, ఇలా మార్చేయగలడా అనేటువంటి నిరూపించాడు. రెండవది హకెత్ చూస్తే అది ఒక కప్ప. ఆ శక్తి ఒక కప్పలా కనబడుతుంది. ఓకే, ద పవర్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఎ ఫ్రాగ్. మరి మోషే మరి అనేక కప్పలను తెప్పించేస్తాడు. అరే ఇదేంటిది, ఈయన చేతిలో ఉన్నాయా కప్పలు కదా? ఇజ్ ఇట్ ఇన్ ద పవర్ ఆఫ్ మోసెస్? మరి మోషే శక్తిలో ఉన్నాయా? మోషే రమ్మంటే వస్తుంది, పొమ్మంటే పోయాయి. ఇదేంటిది, ఈ శక్తి మీద కూడా మోషేకి అధికారం ఉందా? అక్కడ వాళ్ళు ఆ కప్పని దేనికి నమ్ముతారంటే ఫలించుట, లేకపోతే నీరు, లేకపోతే ఉజ్జీవం. దాన్ని చూస్తే నూతన పరచబడుట అనేది కూడా రాసుకోండి. ఇంగ్లీష్లో చూస్తే దట్స్ ఎ ఫ్రాగ్. ఓకే, అంటే అది ఒక ఆకారం ఉంటుంది, ముఖం మారిపోతూ ఉంటుంది. ఇది ఒక ఆకారము, మనిషి ఆకారం లాగా ఉంటుంది, కానీ ముఖం ఎలా ఉంటుందంట? కప్ప. ఓకే, ఒక చోట ముఖము, ఒక చోట మనిషి ఆకారం లాగా ఉంటుంది, ముఖమేమో పాలిచ్చు జంతువులాగా ఉంటుంది. రైట్? సో ఫెర్టిలిటీ, వాటర్ అండ్ రెన్యూవల్. దిస్ లుక్స్ లైక్ ఎ పవర్ whose face is the face of a frog. ఓకే, మనిషిలాగే ఉంటుంది. కానీ దెన్ గెబ్. గెబ్ అంటే భూమి, భూమి మీద మట్టి ఉంటుంది. కానీ ఎప్పుడైతే మోషే ఆజ్ఞాపించాడో లైస్ అంటే అదొకలాంటి దుమ్ము ధూళి వచ్చి మనుషులందరి మీదకి వచ్చేసింది అన్నమాట. అదేంటది, భూమి కూడా ఈయన మాట వింటుందా అనేటువంటిది నిరూపించాడు. ఓకే, తర్వాత ఖేప్రీ. ఇంగ్లీష్లో ఇది గెబ్. నాలుగోది ఖేప్రీ, వారి శక్తి యొక్క సృష్టించే శక్తి. ఓకే, సృష్టించే శక్తి, సూర్యుని యొక్క కదలిక, తిరిగి జన్మించడం, ఈ 3 శక్తులు కలిపి ఖేప్రీ అంట. సో ఇక్కడ 4వ దాంట్లో ఏం చేశాడంటే మోషే ఎప్పుడైతే తన శక్తిని చూపించాడో మరి ఈగలన్నీ
వచ్చేస్తాయి. అప్పుడు అనుకుంటారు ఇదేంటిది, ఈగ మీద కూడా మోషేకి శక్తి ఉందా, ఈయన రమ్మంటే వస్తున్నాయి, వెళ్ళిపోమంటే వెళ్ళిపోతున్నాయి. రైట్. ఐదవది హతోర్. తెలుగులో ఇది రాసుకోండి, కేప్రి అంటే సృష్టి. ఐదవది చూస్తే హతోర్. హతోర్ అంటే ప్రేమ. ఓకే. ఇంకొకటి కాపుదల, లవ్ అండ్ ప్రొటెక్షన్. హతోర్ అంటే తెలుగులో ఏం రాసుకుంటారంటే ప్రేమ, కాపాడుట. సో ఈ హాతోర్లో చూస్తే ఏమైపోతుంది, పైనుంచి వడగళ్ళు వచ్చి ఏం చచ్చిపోతాయి, పశువులు చచ్చిపోతాయి, అవునా కదా. ద క్యాటిల్ విల్ డై. సో అది దాని మీద అధికారం ఉందా అనేటువంటిది మరి వారికి చూపించాడు. సో ఐసిస్, ఆ రోజు ఐసిస్ అని చూస్తే ఇక్కడ ఔషధం. సో ఇక్కడ ఔషధం, మెడిసిన్ అండ్ పీస్. దీనికి ఏ తెగులు వచ్చింది, బొబ్బలు, దురద అనేటువంటిది వచ్చేసింది. ఆ యొక్క శక్తి మీద అధికారం అంటే ఔషధం బదులు ఔషధం పోయి ఏమొచ్చింది, వ్యాధి. రైట్, దట్స్ ఐసిస్. తర్వాత చూస్తే ఏడవది నట్. అవునా, నట్. ఇదేంటిది, ఇదే శక్తి, ఆకాశం అనేటువంటి శక్తి. సో అయితే ఆకాశం నుంచి ఏమొచ్చేసాయి, వడగండ్లు లాంటివి వచ్చేసాయి. ఇది వడగండ్లు వచ్చేసి ఏమైందంటే చాలా మటుకు మొక్కలు అవి చనిపోయాయి. ఓకే, రైట్. సేత్ 7. సేత్ అంటే ఇది ఆర్డర్ అన్నమాట. అంటే ఎప్పుడెప్పుడు వరదలు రావాలా, ఎప్పుడెప్పుడు అంతా బాగుండాలి. ఇట్స్ పవర్ ఆఫ్ స్టార్మ్స్ అండ్ డిజార్డర్. ఓకే, దాని మీద కూడా మోషే అధికారం చూపించాడు, సేత్ అనే దాని మీద. తర్వాత చూస్తే సూర్యుడు, సాప్. ఓకే, రా. దాని వాళ్ళు ఆ శక్తి పేరు ఆర్ఏ, రా అంటారు అనమాట. దాని మీద మోషే ఎలా చూపించాడు అంటే, రా అనే దాని మీద ఎటువంటి శక్తి చూపించాడు అంటే 3 రోజులు ఏమైపోయాయి, కటిక చీకటి. ఎంత కటిక చీకటి అంటే ఒకళ్ళనొకళ్ళు ఏం చూసుకోలేకపోయారంట. దే కుడ్ నాట్ సీ ఈచ్ అదర్. అంటే వాళ్ళ దగ్గర ఉండేటువంటి క్యాండిల్స్, కొవ్వొత్తులు, తైలము, ఆ యొక్క దీపాలు కూడా పనిచేయలేదంట. అంత కటిక చీకటి. అక్కడేమో వెలుగు. అంటే మనం ఇది చదువుకుంటే ఏం చెప్పుకున్నామంటే దేవుడికి వెలుగు ఇవ్వడానికి కానీ మరి చీకటి కలిగజేయడానికి కానీ సూర్యునితోటి చంద్రునితోటి పని లేదు. గాడ్ కెన్ గివ్ యూ లైట్ ఎట్ ఎనీ స్టేజ్. దీన్ని ఇంగ్లీష్లో ఏమంటారంటే ద అల్టిమేట్ పవర్, ద సుప్రీం పవర్, ద అల్టిమేట్ పవర్ ఆఫ్ ఈజిప్ట్. ఐగుప్తు యొక్క మరి సమస్త శక్తి అన్నమాట. దాని పేరు ఫరో. సో ఇప్పుడు ఈ 10th ప్లేగ్ అనేది ఇక్కడ ఎగ్జిక్యూట్ అవుతుంది. చూద్దాం ఇప్పుడు. నిర్గమకాండం 12 మొదటి నుంచి. మోషే అహరోనులు ఐగుప్తు దేశములో ఉండగా యెహోవా వారితో ఇలాగు సెలవిచ్చెను, నెలలలో ఈ నెల మీకు మొదటిది, ఇది మీ సంవత్సరమునకు మొదటి నెల. మీరు ఇశ్రాయేలీయుల సర్వ సమాజముతో ఈ నెల దశమి నాడు వారు తమ తమ కుటుంబముల లెక్క చొప్పున ఒక్కొక్కడు గొర్రెపిల్లనైనను మేకపిల్లనైనను, అనగా ప్రతి ఇంటికిని ఒక గొర్రెపిల్లనైనను ఒక మేకపిల్లనైనను తీసుకొనవలెను. ఆ పిల్లను తింటకు ఒక కుటుంబము చాలకపోయిన ఎడల వాడును వాని పొరుగువాడును తమ లెక్క చొప్పున దాన్ని తీసుకొనవలెను. ఆ గొర్రెపిల్లను భుజించుటకు ప్రతి వాని భోజనము పరిమితిని బట్టి వారిని లెక్కింపవలెను. నిర్దోషమైన ఏడాది మగపిల్లను తీసుకొనవలెను. గొర్రెలలో నుండి అయినను మేకల్లో నుండి అయినను దాన్ని తీసుకొనవచ్చును. ఈ నెల 14వ దినము అప్పుడే నుంచే మొదలు పెట్టాడు దేవుడు నిర్దోషమైనది అని. ఇక్కడ మరి ప్రత్యేకంగా చెప్తున్నాడు నిర్దోషమైనది ఇమ్మని. మరి అంతకుముందు మనం చూసినట్లయితే ఏదైనా తోటలో మరి ఏమి ఇవ్వాలి అని చెప్తే అక్కడ ఏబేలు మరి ఒక చక్కటి నిర్దోషమైన మరి గొర్రెపిల్లనిచ్చినట్టు మనం చూస్తున్నాం. ఇక్కడ నిర్దోషమైన ఏడాది మగపిల్లను తీసుకోవాలి. ఏడాది 1 year. ఓకే, కరెక్ట్గా సంవత్సరం ఉండి, అఫ్ కోర్స్ ఎగ్జాక్ట్గా కాదు కానీ టెంటేటివ్. ఓకే, కొంచెం ఉజ్జాయింపుగా మేకల్లోని తీసుకోవచ్చు, గొర్రెల్లోని తీసుకోవచ్చు. 7వ వచనం, ఈ నెల 14వ దినము వరకు మీరు దాన్ని ఉంచుకొనవలెను. తర్వాత ఇశ్రాయేలీయుల సమాజపు వారందరూ తమ తమ కూటములలో సాయంకాలమందు దాన్ని చంపి దాని రక్తము కొంచెము తీసి
తాము దాని తిని ఇండ్ల ద్వారబంధపు 2 నిలువు కమ్ముల మీదను పై కమ్మి మీదను చల్లి ఆ రాత్రియే వారు అగ్నిచేత కాల్చబడిన ఆ మాంసమును పొంగని రొట్టెలను తినవలెను. See, and they shall take of the blood and strike it on the 2 side posts of the upper door post of the houses, wherein they shall eat it. ఈ నెల 14వ దినము వరకు మీరు దాన్ని నుంచుకొనవలెను. తరువాత ఇజ్రాయేలీలు సమాజపు వారందరూ తమ తమ కూటములలో సాయంకాలమందు దాన్ని చంపి దాని రక్తము కొంచెము తీసి తాము దాన్ని తిని ఇండ్ల ద్వారా బంధపు 2 నిలువు కమ్ముల రెండు నిలువ కమ్ముల మీద పై కమ్మ మీద చల్లి. ఓకే, నా ఇక్కడ దీన్ని రాయాలి అని చెప్తున్నాడు అనమాట ఈ రక్తాన్ని. ఇక్కడ మరి గొర్రెపిల్లలో ఏమీ లేదు, రక్తములో ఏమీ లేదు, ఆ ద్వారబంధంలో కూడా ఏమీ లేదు. ఎందులో ఉంది చెప్పండి? దేవుడు బయలుపరిచేటువంటి మాట. ఆ మాట ఏ రీతిగా ఉందో అది. ఓకే, వాట్ గాడ్ సేస్ ఈజ్ రైట్. ఓకే, చూద్దాం 8. ఆ రాత్రియే వారు అగ్నిచేత కాల్చబడిన ఆ మాంసమును పొంగని రొట్టెలను తినవలెను, చేదు కూరలతో దాన్ని తినవలెను. ఓకే, చేదు కూరలతో తినాలంట. రైట్. ఆ రాత్రి వారు అగ్ని చేత కాల్చబడి ఆ మాంసమును పొంగని రొట్టె తినవలెను, చేదు కూరలతో దాన్ని తినవలెను. రైట్. దాని తలను దాని కాళ్లను దాని ఆంత్రములను అగ్నితో కాల్చి దాన్ని తినవలెను. అండ్ విత్ బిటర్ హెర్బ్స్. ఓకే, బిటర్ హెర్బ్స్ అంటే చేదైనటువంటి మొక్కలు, కూరలు ఉంటాయి అన్నమాట. ఓకే, బిటర్ హెర్బ్స్. సాధారణంగా ఏదైనా ఆకులు కనుక తింటే, పచ్చి తింటే చేదుగానే ఉంటాయి కదా. అందుకనే కొన్ని సాలడ్స్ వాళ్ళు లెట్యూస్ అని కొత్తిమీర అని అట్లా అంత చేదు ఉండదు. మేబీ చేదు అట్లతో తినాలి. రైట్, లెట్స్ గో టు 9. దాని తలను దాని కాళ్లను దాని ఆంత్రములను అగ్నితో కాల్చి దాన్ని తినవలెను. దానిలో ఉడికి ఉడకనిదైనను నీళ్లతో వండబడినదైనను. ఒకసారి 9కి వెళ్ళమ్మా. లెట్ మీ సీ. దాని తలను దాని కాళ్లను దాని ఆంత్రములను అగ్నితో కాల్చి దాన్ని తినవలెను. ఓకే, రైట్, క్యారీ ఆన్. దానిలో ఉడికి ఉడకనిదైనను నీళ్లతో వండబడినదైనను తినకూడదు. ఉదయకాలం వరకు. చూడండి, ఇక్కడ ఇది మనం సాదృశ్యంగా తీసుకోవచ్చు, కానీ అప్పుడు దేవుడిచ్చిన మాట ఇప్పుడు మనం ఇలా చేయొచ్చా? నో, యూ డోంట్ నీడ్ టు డూ దాట్. ఇది ఒక సాదృశ్యం. రైట్, దానిలో చూద్దాం. దానిలో ఉడికి ఉడకనిదైనను నీళ్లతో వండబడినదైనను తినకూడదు. ఉదయకాలం వరకు దానిలోనిదేదియు మిగిలింపకూడదు. ఉదయకాలం వరకు దానిలో మిగిలినది అగ్నితో కాల్చివేయవలెను. అంటే ఇంకేది మిగల్చకూడదు మీరు. అంటే ఇక్కడ ఎందుకు, ఏంటిది అని అనకూడదు మనం. ఓకే, దేవుడు చెప్తున్నాడు, ఆయన వాక్యము, ఆ వాక్యము చెప్పింది చేసేయాల. రైట్. మీరు దానిని తినవలసిన విధమేదనగా మీ నడుము కట్టుకొని మీ చెప్పులు తొడుక్కొని మీ కర్రలు చేత పట్టుకొని త్వరపడుచు దాన్ని తినవలెను. అది యెహోవాకు పస్కా బలి. మీరు దానిని తినవలసిన విధమేమనగా మీ నడుము కట్టుకొని మీ చెప్పులు తొడుక్కొని మీ కర్రలు చేత పట్టుకొని త్వరపడుచు దాన్ని తినవలెను. ఫాస్ట్గా అన్నమాట. అంటే ఎలా తిన, స్లోగా తినకూడదంట. చెప్పులు గిప్పులు వేసుకొని చూడండి, 5 నిమిషాలు మామూలుగా అరగంట తినే బదులు 20 నిమిషాలు తినే బదులు ఈ అన్నాన్ని 5 నిమిషాలు ఎలా తింటారు? ఫాస్ట్గా. అలాగనమాట. అంత ఫాస్ట్గా తినాలి అని ఇక్కడ చెప్పినాడు. ఇది యెహోవాకు ఏంటంట? పస్కా బలి. ఇప్పుడు మనకి పస్కా బలి పశువుగా ఎవరయ్యారు? గొర్రెపిల్లకి దేశ సాదృశ్యం అంటే జీసస్. ఓకే, రైట్. ఇది యెహోవాకు పస్కా బలి. మనం చూస్తే ఇక్కడ మరి ఆ గొర్రెపిల్లకి సాదృశ్యం, యేసయ్యకి సాదృశ్యముగా జరుగుతున్నట్టు మనము చూస్తున్నాం. లెట్ us see. ఆ రాత్రి నేను ఐగుప్తు దేశమందు సంచరించి ఐగుప్తు దేశమందలి మనుషులలోనే కాని జంతువులలోనే కాని తొలి సంతతి అంతయు హతము చేసి ఐగుప్తు దేవతలకు అందరికీ తీర్పు తీర్చెదను. నేను యెహోవాను. ఆ రాత్రి నేను ఐగుప్తు దేశమందు సంచరించి ఐగుప్తు దేశమందలి మనుషుల్లో గాని జంతువులనే గాని తొలి సంతతియు హతము చేసి ఐగుప్తు దేవతల అందరికీ తీర్పు తీర్చేదను. నేను యెహోవాను. ఇప్పుడు అర్థమైందా మీకు? లాస్ట్లో ఏమనుంది అక్కడ? ఈ సంతతి అందరినీ హతము చేసి ఎవరికి తీర్పు తీరుస్తున్నాడంట?
ఐగుప్తు వారందరికీ తీర్పు. అంటే ప్రతి తెగులుకి ఒక తీర్పు. ఇప్పుడు తుదకు ఫరో కూడా తీర్చాడా తీర్పు? ఎస్, ఫరో కూడా తీర్పు తీరుస్తున్నాడు. సో ప్రతి దానికి మనం దేవుడు ఏదైనా చేస్తే దాని వెనకాల ఏదో ఒక అర్థం ఉంటుంది. ఓకే, వాట్ ఎవర్ గాడ్ డస్ హ్యాస్ ఎ మీనింగ్. మనం చూస్తే ఇక్కడ ఆ శక్తుల మీద మరి అధికారం ఇచ్చి, ఇప్పుడు వాళ్ళకుండే ఆ 10 శక్తులు గొప్ప, లేకపోతే ఇప్పుడు వాళ్ళకి మోషే గొప్ప? ఎవరు గొప్ప? ఒక రకంగా మోషే గొప్ప. కానీ మోషేని అడిగితే మోషే ఏమంటాడు? ఈ మాటలన్నీ నాకు ఎవరిచ్చారు? యెహోవా ఇచ్చాడు. ఇప్పుడు వారికి 10 శక్తులు గొప్ప లేక యెహోవా గొప్ప? యెహోవాయే గొప్ప. మీరున్న ఇండ్ల మీద ఆ రక్తము మీకు గుర్తుగా ఉండును. నేను ఆ రక్తమును చూచి మిమ్మను నశింపజేయక దాటిపోయేదను. నేను ఐగుప్తు దేశమును పాడు చేయుచుండగా మిమ్మను సంహరించుటకు తెగులు మీ మీదికి రాదు. కాబట్టి ఈ దినము మీకు జ్ఞాపకార్థమైనదగును. రైట్, కాబట్టి ఈ దినము మీకు జ్ఞాపకార్థమైనదగును. ఓకే, సమ్టైమ్స్ గాడ్ విల్ గివ్ us a memorable days. కాబట్టి ఈ దినము మీకు జ్ఞాపకార్థమైనదగును. మీరు యెహోవాకు పండుగగా దానిని ఆచరింపవలెను. తరతరములకు నిత్యమైన కట్టడగా దానిని ఆచరింప తరములకు నిత్యమైన కట్టడగా దాని. అసలు యాక్చువల్గా ఇలాంటి జర్నల్స్ కనుక ఉన్నాయి అనుకోండి, ఒకవేళ ఉంటే ఏమవుతుంది తెలుసా? బైబిల్ అనేది నిజమైన పుస్తకం అని అందరికీ తెలిసిపోతుంది. ఎందుకో తెలుసా? ఆ తర్వాత తరం వాళ్ళు వారి జీవితంలో జరిగేవి రాస్తారు. ఆ తర్వాత తరం వాళ్ళు వారి జీవితంలో, అంటే చూస్తే ఈ దేవుణ్ణి తెలుసుకున్నప్పటి నుంచి అద్భుతాలు కంటిన్యూగా అందరిలో జరుగుతూనే ఉంటాయి. అవునా కదా? ఎస్, దే విల్ బి ఎ కంటిన్యూస్ రికార్డ్. దే కుడ్ బి ఆల్సో ఎ లివింగ్ బైబుల్స్. ఆ సాక్ష్యాలు ఏంటంట? దే కుడ్ బి లివింగ్ బైబుల్స్. పౌలు అంటాడు, యు ఆర్ ఎ లివింగ్ ఎపిస్టిల్. మనమంట జీవించు వాక్యం అంట. ఈ వాక్యము ని దృఢపరిచి, ఈ వాక్యంలో సత్యాన్ని బయలుపరిచే పరిశుద్ధాత్ముడు మనకు దేవుడు మనకి ఇప్పుడు కూడా ఇస్తున్నాడు, అప్పటి నుంచి ఇప్పటి వరకు కంటిన్యూగా. సో సమ్టైమ్స్ ఒకవేళ అందులో ఉన్న పొరపాట్లు ఉన్నా కానీ పరిశుద్ధాత్ముడు మనకి సరిచేస్తాడు. హీ విల్ టీచ్ us, హీ విల్ గైడ్ us. చూద్దాం. ఇది తరతరములకు నిత్యమైన కట్టడగా దానిని ఆచరింపబడాలి. అందుకే మీరు రాసుకోవాలి. ఏదన్నా గొప్ప కార్యాలు చేసినప్పుడు యూ షుడ్ రైట్ డౌన్, స్టోర్ ఇట్ and ask God to do some powerful things. Okay, right. 15వ వచనం. 7 దినములు పులియని రొట్టెలను తినవలెను. మొదటి దినమున మీ ఇండ్లలో నుండి పొంగినది పారవేయవలెను. మొదటి దినము మొదలుకొని 7వ దినము వరకు పులిసిన దానిని తిను ప్రతి మనుషుడు ఇశ్రాయేలీయులలో నుండి కొట్టివేయబడును. ఓకే, 7 దినములు పులియని రొట్టెలను తినవలెను. ఓకే, అంటే దేవుడు ఈ అద్భుతాన్ని మీరు మర్చిపోకూడదు. మీరు తరాల పాటు మీకు జ్ఞాపకం ఉండాలా, మీరు తెలుసుకోవాలని ఇక్కడ దేవుడు కేంద్రీకరిస్తున్నాడు. మొదటి దినమును మీ ఇండ్లలో నుండి పొంగినది పారవేయవలను. మొదటి దినం మొదలుకొని 7వ దినం వరకు పులిసిన దానిని ప్రతి మనుషుడు ఇజ్రాయెల్లో నుండి. ఓకే, ఎవరైతే దాన్ని పులిసిన దాన్ని తినేవాన్ని కట్ చేసేయాలండి. 7 దినములు పులియని రొట్టెలు తినాలంట. 7 చూడు అగైన్ 7. మరి వీళ్ళని విడిపించే రోజు ఏ రోజు అవుతుంది? అది ఆ నెలలో 14వ రోజు. 7 రోజులు తినాలా అంటే దేవుడు పరిశుద్ధాత్ముడి యొక్క ముఖ్యమైన పని ఏంటో తెలుసా? జ్ఞాపకం చేయడం. హీ విల్ రిమైండ్ us. దేవుడు మనకి ఇంతకు ముందు చేసినవి, ఇప్పుడు ఆయన మనతో మాట్లాడేవి, ఇంతకు ముందు తర్వాత మరి మన జీవితంలో చేసేవి పరిశుద్ధాత్ముడు మనకు బయలుపరచాలి. అయితే అన్నిటికంటే ముఖ్యంగా ఆయన ఏం చేస్తారంటే, యేసు ప్రభువారు చెప్పిన వాటిని మరలా తిరిగి మనకి ఏం చేస్తారంట? జ్ఞాపకం. హీ విల్ రిమైండ్ ఆఫ్ వాట్ జీసస్ స్పోక్. రైట్, చూద్దాం. ఆ మొదటి దినమున మీరు పరిశుద్ధ సంఘముగాను 7వ దినమున పరిశుద్ధ సంఘముగాను కూడుకొనవలెను. ఆ దినముల యందు ప్రతివాడు తినవలసినది మాత్రమే మీరు సిద్ధపరచవచ్చును. అదియుగాక మరి ఏ పనియు చేయకూడదు. పులిని రొట్టెల పండుగను మీరు ఆచరింపవలెను. ఈ దినమందే నేను మీ సమూహములను ఐగుప్తు దేశములో నుండి వెలుపలికి రప్పించి తిని గనుక మీరు మీ తరములన్నిటిలో ఈ దినమును ఆచరింపవలెను.
ఇది మీకు నిత్యమైన కట్టడగా ఉండును. నిత్యమైన కట్టడ అంటే దేవుడు కొన్ని అద్భుతాలు, కొన్ని గొప్ప కార్యాలు చేయడానికి కూడా సిద్ధంగా ఉంటాడు. కానీ అయితే అవి జ్ఞాపకం పెట్టుకోవాలా అని కోరుకుంటాడు. హీ వాంట్స్ యూ టు రిమెంబర్ దోస్ థింగ్స్. రిమెంబర్ పెద్ద పెద్ద కార్యాలు, నువ్వు ప్రార్థించినప్పుడు వచ్చిన జవాబుని నువ్వు రాసుకోవాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఓకే, ఫాదర్, ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ లార్డ్, అయ్యా నీవు వారికి నూతన సామర్థ్యం ఇవ్వడమే కాదు, కోల్పోయిన దాన్ని తిరిగిస్తావని సెలవిచ్చున్నావు. ఈరోజు ఎవరెవరు దాని మూలముగా చెడ్డ పేరుని తెచ్చుకున్నారో, సమాజంలో చెడు అనిపించుకున్నారో, జైలుకి వెళ్ళారో, దాని మూలముగా పిల్లల్ని పోగొట్టుకున్నారో, బంధువుల్ని పోగొట్టుకున్నారో, కుటుంబాలు పోగొట్టుకున్నారో, లార్డ్ బ్లెస్ దెమ్ బ్యాక్. దే హావ్ వేస్టెడ్ ద టైమ్. టుడే లార్డ్ restore the time back, the peace back, the joy back, everything back sevenfold. In Jesus' mighty name I pray. Amen.